మీ వదిన గారు ఉండేది ఆ ఇల్లేనండి. అసాధ్యుడే డాష్ బోర్డ్లో గన్నిప్పుడు పెట్టాడు. గన్ తెచ్చావు సరే, లైసెన్స్ ఉందా? చేసే పనులన్నింటికి లైసెన్స్ పెట్టాలా? నీ వయసుకి అడగాల్సింది అది కాదు, బుల్లెట్స్ ఉన్నాయా అని. నా వయసు సంగతి ఇప్పుడు ఎందుకులే కానీ బుల్లెట్లు ఉన్నాయా? ఫుల్లీ లోడెడ్. కొంపదీసి మీ వదిన గాని లేపేస్తావా ఏంటి? డీటెయిల్స్ వద్దున్నారండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి నేను ఇక్కడ ఉండాలా? వీడు రాచపీనుగులో ఉన్నాడు. చచ్చినా చంపినా తోడు లేకుండా వెళ్ళేటట్లు. అలా చూస్తావేంటి? డీటెయిల్స్ వద్దు, మనం వస్తామేంటి ఇల్లు చూపించడం వరకే, అంతేగాని వాచ్మెన్ లాగా ఇక్కడ కాపలాగా వేయడానికి కాదు. అంటే జంపా? జంపు జలానియో. ఇదిగో పని అయితే ఓ ఫోన్ కొట్టు. ఎందుకో? పని అయితే నీకు పార్టీ ఏర్పాటు చేద్దామనయ్యా. ఇదిగో పని కాకపోయినా కూడా ఫోన్ చేయి, మా దారి మేము చూసుకోవాలి కదా. నువ్వు అనుమానస్తులా ఉన్నావు. నీకో నిజం చెప్పనా, నా నీడను కూడా నేను నమ్మను, నేను గీసుకున్న గీతను కూడా దాటను. సంతోషం. తమరు ఇంకా ఇక్కడ నిలబడటం ఎందుకు? దయచేయండి. ముందు రివాల్వర్ తీసి లోపల పెట్టి అందరికీ చూపించడానికి అదేమన్నా సిక్స్ ప్యాకా? నాకు తెలుసు, తమరు వెళ్ళొచ్చు. వీటికి చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి. అమ్మో, ఎక్స్ట్రాలు చేసేవాడి దగ్గర అస్సలు ఉండకూడదు, లేకపోతే మనకి అసలు వస్తుంది. కొట్టు. కసి తీరేంత వరకు తెలుసు. నేను పశువులు మారిపోయాను, అందుకే నువ్వు కొడుతుంటే మా అమ్మ గుర్తొస్తాను. చిన్నప్పుడు తప్పు చేస్తే నన్ను ఇలానే కొట్టేది. పశువుతో నిన్ను పోల్చుకొని దాన్ని అవమానపరచుకో.
చేస్తాను. నిన్ను నువ్వు ఫోన్ చేస్తుంది శంకర్ సూర్య కాదు వదినా. కార్తీక్కి. వాడు నా అన్న కాదు. వాళ్ళలో ఉంది మానవత్వం కాదు. నిన్ను మన ఊరి జనాన్ని ఈ ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు. నాన్న స్థానంలో ఉన్న పరమ దుర్మార్గుడు వాడి మీద కోపంతో నిన్ను బాంబు పెట్టాను. అంతేకాని మన వాళ్ళని దూరం చేసుకోవడానికి కాదు. చిన్నప్పటి నుంచి నేను దురదృష్టవంతుడు. నన్నెవరూ అర్థం చేసుకోరు. నేను చేసిన పనులు మాత్రం కనిపిస్తాయి. దాని వెనుక ఎవరెవరి కుట్రలు ఉన్నాయో నన్ను చెప్పనివ్వరు. విరాట్, నీకు నాటకాలు కొత్తవి కాదు. నేను రాక్షసుని కాదు వదినా. చిన్న ఆవేశం వల్ల నాన్నని, లక్ష్మిని అందరినీ పోగొట్టుకున్నాను. ఎవరిని చంపాలనుకున్నాను, వాడు మాత్రం బతికిపోయాడు. అందరూ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను పిచ్చివాళ్ళు తిరుగుతున్నాను. నాలో నేనే కుమిలిపోతున్నాను. నేను నమ్మను. నువ్వు చేసిన నేరానికి నేను ఊరు తీస్తానని నీకు తెలుసు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు పశ్చాత్తాపంగా నటిస్తున్నావు. నాకు నమ్మకం చెప్పగలరు. ఆ కార్తీగాడు మహానటుడు. శంకర్ సూర్య నా స్వంత అన్న. చిన్నప్పటి నుంచి నాన్న ఏంటో నాకు తెలుసు. అందుకే వాడు కార్తీక్ అని నేను గట్టిగా చెప్పగలను. నన్ను నమ్ముదిన నువ్వు మధ్యలో వచ్చావు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటిదాకా నీకు తెలిసిన అతను అన్నయ్యో ఇంకో వ్యక్తి. నువ్వు గుర్తుపట్టలేకపోయావా? ఇంత మాత్రమే కార్తీక్ శంకర్ సూర్య అయిపోడు. అన్నయ్య నీతో ఎలా ఉండేవాడు, కార్తీక్ నీతో ఎలా ఉంటున్నాడు ఒక్కసారి ఆలోచించదు. నేనంతా తనని శంకర్ సూర్య అనుకుంటుంటే నేనొక్కడిని కాదు అనడం అతనికి సహించడం లేదు. నన్ను చంపాలని చూస్తున్నాడు. వాడి చేతిలో నేను చావు. నేను తప్పు చేశాను నువ్వు నమ్మితే నువ్వే చంపే. తీసుకోదు. నన్ను పిచ్చి కుక్కని కాల్చినట్టు కాల్చు. బ్రతుకు మీద నాకు ఆశ లేదు. చంపే వదిన, చంపే. చంపే.
నీకే తెలుస్తుంది. వెళ్ళి తలుపు తీయొద్దు. వస్తా? వెళ్ళి తలుపు తీ. నా గురించి నువ్వు వరీ కావద్దు. వెళ్ళు. ఎంతసేపు తలుపెందుకు తీయలేదు? ఏం జరిగిందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుందంటావేంటి? మన శత్రువులు ఇంకా మిగిలే ఉన్నారు. ఆ విరాట్ గాడు ఏ క్షణానైనా రావచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నువ్వేంటి అలా ఉన్నావు? అది ఇదేం కదండి, కొంచెం తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. అందుకే తలుపు తీయడానికి ఆలస్యమైంది. తలనొప్పి? మరి టాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా? సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో. అయ్యే ఉందండి, ఎప్పుడు వినే న్యూస్ కోసం నరాలు తెచ్చుకోవటం ఎందుకు? ఏమైంది విరాట్? ఏలాడేసుకొచ్చిన మొహం చూస్తే అర్థం కావట్లేదండి. మళ్ళీ వేరే చెప్పాలా? నారాయణ, నువ్వు చెప్పు బాబు, విని తరిస్తారు. మాట్లాడవేమిటి? వసుదని చంపేశావా లేదా? ఎక్స్ప్రెషన్ సరిపోదు బాబు, డైలాగ్ చెప్పు. నిన్న అన్న రిలేషన్ అడ్డం వచ్చిందా? అన్న భార్యలో అమ్మ కనిపించిందా? ఇలా చేతులు ఊపుకుంటూ రావడానికి అది చేస్తాను ఇది చేస్తాను నీ వెళ్ళడం ఎందుకు? చెయ్యాలనే వెళ్ళాను. మీ పగ ఏసీ రూమ్లో ఉంటే నా పగ అడవులు పట్టుకుని తిరిగాను. మీ పగ కన్నా నా పగ సమయానికి ఆ కార్తిక్ గాడు వచ్చాడు. లేకపోతే శవమై ఉండేది. వస్తాడు బాబు, కార్తీక్ కాకపోతే ఇంకోటి వస్తాడు. మారుద్దేమని చూస్తున్నాను. మార్చాలన్న నా బతికేమో ఆవిడ చందుని కార్తిక్ని ఏమీ చేయలేకపోతున్నావు. తీరా నువ్వైనా ఏమైనా చేయగలవనుకుంటే నువ్వు ఆ వసుదని వదిలేసొచ్చావు. నా వల్ల కావట్లేదు, నీ వల్ల అవుతుందేమోనని నిన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. మీరు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు.
అంటుకోవడానికి అగ్గిపుల్ల గీసొచ్చాను. కొంచెం వెయిట్ చేయండి, అంటుకున్నాక నేను ఏంటనేది. వాడిల్లు అంటుకుంటే పర్వాలేదు, మన వాళ్ళు అంటుకుంటేనే ఆ ఇంటిమెంట్ రాసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ కూర్చోవాలి. ఒకటి చేయాలనుకున్నాను, కుదరలేదు. మరొకటి చేసొచ్చాను. ఫలితం వచ్చేదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేయక ఏం చేస్తుంది? ఉంటున్న ఇల్లే వెయిటింగ్ రూమ్ అయితే కొన్ని బతుకులు అంతే. ఈ ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు. ఇతడు మహానటుడు. నా ఏంటో నాకు తెలుసు. వాడు కార్తీక్ అని నేను గట్టిగా చెప్పగలను. జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటిదాకా మీరు కలిసి బతుకుతారు. అతను అన్నయ్యో ఇంకో వ్యక్తి. నువ్వు గుర్తుపట్టలేకపోయావా? ఆలోచిస్తున్నావు వస్తా? ఏం లేదండి. అని నన్ను నమ్మమంటావా? నేను అడిగింది కూర వేయమని, నువ్వు పెరుగొట్టించావు. పొరపాటైందండి, ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు ఈ ప్లేట్ తీసి ఇంకో ప్లేట్లో వడ్డిస్తాను, ఏమనుకోకండి. వద్దు, నాకు ఆకలిగా లేదులే. అన్నం ఉన్న పళ్ళెంలో చేతులు కడగకూడదు, బాగోదు. అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? లేదండి, ఏం లేదు. ఎందుకంత కంగారు పడుతున్నావు? డాక్టర్ గారు ఏం చెప్పారు? నువ్వు ఏ విషయం గురించి తీవ్రంగా ఆలోచించకూడదు, అది నీ ఆరోగ్యానికే మంచిది కాదు అన్నారు. అవునా? మరి నీ ఆరోగ్యం గురించి నువ్వే శ్రద్ధ తీసుకోపోతే ఎలా? అసలు నేనేం చేసినా నీకోసమే కదా. నిన్ను ముంబై వాళ్ళు కిడ్నాప్ చేసినప్పుడు ఏం చేయాలో తోచక, అసలు నేను ఎవరు కిడ్నాప్ చేశారో తెలియక ఆందోళన పడ్డాను. నీ ప్రాణాలకు ముప్పు జరుగుతుందన్న ఆలోచనకి నరకం అనుభవించాను. నువ్వంత ప్రమాదం నుంచి బయటపడటం నా అదృష్టం వస్తా. అయినా ఇప్పుడు ఎందుకు ఆలోచనలని చెప్పు. ఇప్పుడు నీ దగ్గరికి ముంబై గ్యాంగే కాదు, ఎవరు వచ్చే సాహసం చేయరు. నేను, పోలీసులు అందరం అలర్ట్గా ఉన్నాం. నేను బయటికి వెళ్తాను కానీ
ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తుంటాను. నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు, వస్తాను. నాకు మీరుండగా ఏం బాధలుంటాయి? మరి ఎందుకు ఆలోచనని? నాన్న, లక్ష్మి వాళ్ళు గుర్తొస్తున్నారా? పోయిన మనుషులు మనం ఎటు తీసుకురాలని వస్తాం. దేవుడు బతుకునిచ్చింది చివరి నిమిషం వరకు బతకటానికి. నువ్వు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. దీక్ష గురించి, పిల్లల గురించే కదా. మనం ఆలోచించినంత మాత్రాన ఏమీ కాదు వస్తాం. అన్నింటినీ నిర్ణయించేది ఆ భగవంతుడు. అందుకే నువ్వెప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. అప్పుడే నేను చేయాల్సిన మిగిలిన పనులు చేయగలుగుతాను. నువ్వు దిగులుగా ఉంటే నా కాళ్ళు చేతులు ఎవరో బంధించినట్టుగా ఉంటుంది. వాడు నాన్నగారు. వాళ్ళు ఉంది మానవత్వం కాదు. అందుకే నువ్వెప్పుడూ నవ్వుతూ సంతోషంగా జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటిదాకా మీరు కలిసి బతుకుతారు. అతను అన్నయ్యో ఇంకో వ్యక్తి. నువ్వు గుర్తుపట్టలేకపోయావు. ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తుంటాను. నిన్ను, మన ఊరి జనాన్ని, ఈ ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు. నువ్వు దిగులుగా ఉంటే నా కాళ్ళు చేతులు ఎవరో బంధించినట్టుగా ఉంటున్నట్టుగా ఉంటుంది. చెడ్డవాడని ఆ విరాట్ మాటలు నమ్మి అనుమానిస్తే జీవితంలో అంతకన్నా పెద్ద తప్పుండదు. చిచి, నా భర్తని అనుమానించాలన్న ఆలోచన నాకు రావడం ఏంటి? మళ్ళీ ఇంకెప్పుడు ఆ ఊహ కూడా నాకు రాకూడదు.
వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మీరు బాయ్ ప్రాణాలు కాపాడాలనుకుంటున్నారా లేదా? అదేం డాక్టర్, ప్రపంచంలో మా బాయ్ కన్నా ఇంకెవరు ఎక్కువ? మరి ఇన్నాళ్ళ నుంచి నేను చెప్పింది అరేంజ్ చేయలేకపోతున్నారు. మా వాళ్ళు అదే పనిలో ఉన్నారు డాక్టర్. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాను, ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఆలస్యమైతే బాయ్ ప్రాణాలకు నేను గ్యారంటీ ఇవ్వలేదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకా మన వాళ్ళు తీసుకొస్తారని వెయిట్ చేయడం ఏం బాగోలేదు. ఇంతమంది ముందు కూడా బాయిని కాపాడలేకపోతే ఈ దందాలు, ఇంతమంది మనుషులు, ఇవన్నీ దేనికి? బాయి ప్రాణాలు కాపాడాల్సిన చంద్రముఖి హైదరాబాద్లో ఉంది. మనం హైదరాబాద్ వెళ్దాం, అది ఎక్కడున్నా తీసుకొద్దాం. మాట్లాడవేంటి బాబు? ఏం చేయాలో నువ్వు చెప్పాక నేను మాట్లాడాల్సిన పని ఉంది. అయితే వెంటనే మనం హైదరాబాద్ వెళ్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. ఏమండి? ఏమండి? మీరు తొందరగా లేచి రెడీ అయితే మనం బయటికి వెళ్దాం. ఎక్కడికి వస్తా? దీక్ష వాళ్ళ ఇంటి వరకు వెళ్ళొద్దాం. దీక్ష వాళ్ళ ఇంటికి మనం ఎందుకు? దీక్ష కడుపుతో ఉంది కదా, కడుపుతో ఉన్న వాళ్ళకి పాలల్లో కుంకుమ పువ్వు కలిపి తాగిస్తే చాలా మంచిదటండి. ఆ విషయం పక్కింటి బామ్మగారితో చెప్తే ఆవిడ ఎక్కడి నుంచో మంచి కుంకుమ పువ్వు తెప్పించారు. మనం వెళ్తే దీక్షగా కుంకుమ పువ్వు ఇచ్చినట్టుంటుంది, వాళ్ళ వాళ్ళని చూసినట్టుంటుంది. నేను ఇంతవరకు చూడలేదు కదా. ఆడపడుచులేం నాకు ఆడపడుచు అంటే దీక్షే కదండి. వదిన అని నోరారా పిలిచింది. తన గురించి నేను ఆలోచించాలిగా. దీక్ష నా చెల్లెలు అన్నందుకే ఇంతగా ఆదరిస్తున్నావే. నా చెల్లెలే అయితే కాలు కింద పెట్టనిస్తానా? బిడ్డ పుట్టే వరకు అమ్మలాగా అన్ని నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. సర్లేండి, మీ చెల్లెలు కాదని మీరెందుకు అనుకుంటున్నారు? అన్నయ్య అని పిలుస్తోందిగా, ఆ పిలుపు చాలదా తన గురించి మీరు ఆలోచించడానికి? మీరు తొందరగా లేచి రెడీ అవ్వండి, మనం వెళ్దాం. నాకు బయట కొంచెం పనుంది, వస్తా. ఈసారి ఎప్పుడైనా వెళ్దాంలే. అదేంటండి? నువ్వు దీక్షకి కుంకుమ పువ్వు ఇవ్వాలి, అంతేగా? వచ్చేటప్పుడు నాతో పాటు దీక్షను కూడా తీసుకొస్తానులే.
రకం నువ్వు చెప్పు. చెప్పరా. వద్దు సార్, వద్దు సార్, నన్నేం చేయదు ప్లీజ్. చెప్పు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్. సార్ 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 వదిలేండి సార్ నన్ను. ఇప్పటికైనా నిజం ముంబై డాక్టర్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు? నాకు తెలీదు. మీరు బ్లడ్ మీద బతుకుతున్నారు. అదే బ్లడ్ నీ ఒంటి నుండి ఒక్కో బొట్టు కారుతూ కాలంలో పారిందనుకో. అసలు నువ్వు డాక్టర్వా? ఆ రూపంలో బ్లడ్, కిడ్నీలు, గుండెలు అమ్మే బ్రోకర్వా? మాఫియా ముంబైదా, నీ హాస్పిటల్దా? నాకు మాఫియాతో ఎలాంటి సంబంధం లేదు. అక్కడ ఎవరికో బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న మనిషి కావాలి. అది మీ భార్యకు ఉందని ముంబై డాక్టర్ తెలిసింది, అందుకే కిడ్నాప్ చేశారు. ఇదే ఆ డాక్టర్ నాకు చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వస్దని ఎందుకు చంపాలనుకున్నారు? ఆ డాక్టర్ చివరి మాట ప్రకారం ఆ అమ్మాయిని చంపేస్తారని ఎందుకన్నాడు? ఆ అమ్మాయిది బాంబే బ్లడ్ గ్రూప్ కాదు, బి పాజిటివ్. మరెందుకు బాంబే బ్లడ్ గ్రూప్ అనుకున్నారు? అది ల్యాబ్లో జరిగిన పొరపాటు. లక్షలకు లక్షల ఫీజులు గుంచుతారు. కుడి కన్నుకు ఆపరేషన్ చేయాలంటే ఎడమ కన్నుకు చేస్తారు. మనుషుల ప్రాణాలు అంత చులకనయ్యాయా? అది కావాలని చేసింది కాదు. మనుషులు అన్నాక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనిషివా? ఇదంతా పొరపాటు వల్ల జరిగిందా? డబ్బుకి కప్పుకి పడ్డావు. ఎవరు పోయినా నీకు పర్వాలేదు కదా? నువ్వు నీ కుటుంబం హాయిగా బతికితే చాలు. నేను అలాంటి వాడిని కాదు. ముంబై డాక్టర్ వచ్చి చెప్పే వరకు నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు. మీ భార్యది బాంబే బ్లడ్ గ్రూప్ కాదు, వాళ్ళకి తెలిసింది. ఆ గ్రూప్ ఉన్న వ్యక్తి కోసం వచ్చాడు. నేను ఒప్పుకోలేదు. అది దారుణం అన్నారు. నిన్ను నన్ను కూడా చంపేస్తారని బెదిరించాడు. అది అబద్ధం కాదని మీకు తెలుసు. మీకు నిజం చెప్పాలి, కానీ ఆ బాంబే బ్లడ్ గ్రూప్ మరెవరిదో కాదు. ఎవరిదే చెప్పు, ఎవరిదే? అది చంద్రముఖిది. ఈ విషయం ఆ రోజే నాకెందుకు చెప్పలేదు? అప్పుడే అతను ల్యాబ్లోకి వెళ్ళాడు. తర్వాత మీరు కనిపించారు. ఆ తర్వాత నేను రిపోర్ట్స్ చూస్తే బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి చంద్రముఖి అని తెలిసింది. ముంబై డాక్టర్ని చంపేశాక నేను మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళాను. ఇప్పుడు కొంతకాలం ఎక్కడికో దూరంగా పారిపోయి బతకాలనుకుంటున్నాను. గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. మీకు ఇంకా కసి తీరకపోతే నన్ను చంపేయండి. నిన్ను చంపితే నాకేం వస్తుంది? నువ్వు సగం చచ్చిన పావురా. నేనేమైపోయినా పర్వాలేదు, నన్ను వాళ్ళు ఎలాగో బ్రతకనివ్వరు. మీరు ఎలాగైనా చంద్రముఖిని కాపాడండి. నా వల్ల ఒక అమాయకురాలు చనిపోకూడదు. ప్లీజ్ సార్, చంద్రముఖిని కాపాడండి. ప్లీజ్ సార్.
చూసి వెళ్ళిపోయారా? ఇంట్లోకి రావచ్చు కదా. నేను ఆటోలో వచ్చాను వదినా. ఆయన ఏదో పనుండి ఆటోలో వెళ్ళమంటే వచ్చేయడమేనా? అసలు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఇలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో నీకు తెలీదా? అన్నీ నా దగ్గరికి రాలేదు వదినా. అన్నీ వస్తాడేమోనని ఎదురు చూశాను. తర్వాత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అందుకని వచ్చేసాను. అదేంటి, నేను తీసుకురావడానికి నేను కూడా వస్తాను అంటే అవసరం లేదు, నేను స్వయంగా వెళ్ళి తీసుకొస్తానని బయలుదేరాను. ఇంతలో ఆయనకి ఏం పని వచ్చుంటుంది? ఫోన్ చేసినా తీయకపోవడం ఏంటి? నాకు తెలియదు వదినా. అన్నీ వస్తేనే గానీ చెప్పడు. ఆయనకి ఎంతో అర్జెంట్ పని వచ్చిందా అనుకుందాం. అయితే ఫోన్ చేసి నీకు చెప్పొచ్చు లేదా నాకు చెప్పొచ్చు. అన్నీ చెప్పలేదంటే అలాంటి అవకాశం ఉండుండదు వదినా. నీకుంది కదా దీక్ష. నువ్వు నాకు ఫోన్ చేసినా పలానా చోట నేనున్నాను, నువ్వు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళమంటే నేను వచ్చేదాన్ని కదా. నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది. నేను శ్రమ పెట్టడం ఎందుకని నేనే వచ్చేసాను. నా ఆరోగ్యానికి ఏమైంది? నువ్వు తల్లి కాబోతున్నావా, నేను తల్లి కాబోతున్నానా? అసలు నువ్వు ముందు అబోర్షన్ చేయించుకుంటానన్నా. ఆటో వాళ్ళు ఎలా గతుకుల్లో వేగంగా డ్రైవ్ చేస్తారో నీకు తెలీదా? అలా వేరే అబోర్షన్ జరుగుతుందనా? అలా నేను అనుకోలేదు వదినా. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు దీక్ష.